ఆమె రక్షణ పొందింది. ఆమె కన్య కుటుంబానికి చెందిన ఆమె పరిశుద్ధత నేర్చుకొని పవిత్రంగా జీవిస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు. అయితే ఆమె వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఆమె నిలబడింది. ఆమెను ఎంతోమంది యవనస్తులు శోధనకు గురి చేసినా కూడా చక్కని యవనస్తురాళ్ళు మీరు అలా ఉన్నారా? ఎవరు పట్టాలి బండి కేయడం, వాళ్ళతో పాటు టీలు తాగడం, వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళతో పాటు ఫోన్లు మాట్లాడడం, ఎవరు పట్టే వాళ్ళు చాటింగ్ చేసేయడం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోండి. దేవుని బిడ్డలకు ఉండవలసిన గుణగణాలను కలిగి ఉండండి. ఈ బిడ్డలో నేను ఆ పరిశుద్ధతను చూసి ఎంతమంది ఆమె చక్కగా ఉంటుంది. ఆ పాప చాలా మంచిగా చదువుతుంది, చూడ చక్కగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రతను కలిగి ఉంది. ఎంతమంది ఆమెకు అస్త్రాలు వేసిన పరిశుద్ధత వరకు జీవించింది ఆ పాప. తల్లిదండ్రులు వివాహం చేయాలనుకున్నప్పుడు ఒకటే చెప్పింది వాళ్ళకి, మమ్మీ డాడీ మీరు ఎవరినన్నా చెయ్యండి, నాకు ప్రభు నమ్మిన చేయండి చాలు. కుదరదమ్మా మన ఇంట్లో ఎంతవరకు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బైబిల్ చదువుకున్న ప్రేయర్ చేసుకుని వదిలేస్తాం. ఇప్పుడు కుదరదు, మన బంధువులు ఒప్పుకోరు. ఓ పని చేయి, ఎవరో ఒకళ్ళు చేసుకొని నువ్వు సీక్రెట్గా ప్రేయర్ చేసుకో. నా వల్ల కాదు, నాకు దేవుని బిడ్డను చేయండి చాలు. ఎన్ని మ్యాచెస్ వచ్చినా ఆ పాప దేవుని కొరకు నిలబడింది. ఈ అమ్మాయిని వెతుక్కొని వారి బంధువుల్లో నుండే ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారట.